హలో నమస్తే. వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ఒక గొడవ, సెన్సేషనల్ గొడవ నడుస్తుంది వెస్ట్ బెంగాల్లో. 12-11 సంవత్సరాల ఒక మైనర్ అమ్మాయిని మిస్ అయిపోయింది. నాలుగో తారీఖు మిస్ అయ్యి 5వ తారీఖు ఒక చిన్న గుంటలో కనబడింది. ఒక గోని సంచులు కట్టేసి పడేసి ఉన్నారనమాట. సో హర్ బాడీ నెక్స్ట్ డే మిస్ అయ్యి పోలీసులు ఎతికితే ఒక చిన్న గోని సంచిలో నొక్కేసి తీసుకెళ్ళి ఒక కుంటలో పడేశారు, పాండులో పడేశారు. సో ఆబ్వియస్లీ పోస్ట్ మార్టం రిపోర్ట్ చేస్తారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్లో తేలింది అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారని. సో ఇట్ వాస్ ఫౌండ్ దట్ షీ వాస్ గ్యాంగ్ రేప్డ్. బతికుండగానే గోని సంచులు వేసి నీళ్ళలో పడేశారనేది కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసింది. చాలా హారిఫిక్, అది దారుణమైనటువంటి క్రైమ్ అనమాట. 11 సంవత్సరాల అమ్మాయి. సరే, ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఒకడు ఆ అమ్మాయిని తీసుకెళ్తుంటే కనిపించాడు. సీసీటీవీ ఫుటేజ్లో వాడిని పట్టుకున్నారు. అక్కడి నుంచి వెస్ట్ బెంగాల్లో పెద్ద గొడవ మొదలవుతుంది. ఎందుకు గొడవ మొదలైందంటే అక్కడ చాలా వైలెన్స్ జరిగింది, అవుట్రేజ్ వచ్చేసింది, మాబ్ లించింగ్ చేశారు, మాబ్ లించింగ్ కేసు జరిగింది, ఎన్కౌంటర్ చేశారు. ఇలా చాలా జరిగినాయి. ఒకదాని వెంటనే జరిగిపోయినాయి. ఎందుకంటే ఆ 11 సంవత్సరాల అమ్మాయి కాబట్టి, గ్యాంగ్ రేప్ చేసి ఆ కుంటలో పడేశారు కాబట్టి కోపం వచ్చినటువంటి అమ్మాయి ముస్లిం గర్ల్. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కమ్యూనిటీ ఇష్యూ. అమ్మాయి ముస్లిం గర్ల్, రేప్ చేసిన వాళ్ళేమో హిందూ పిల్లలు, వాళ్ళలో ఒక ముస్లిం ఉన్నాడు. రేప్ చేసిన వాళ్ళలో ఒకడు ముస్లిం కూడా ఉన్నాడు. సో ఎనీవే, ఫర్ క్రైమ్కి రిలీజియన్ ఉండదు, క్యాస్ట్ రిలీజియన్ ఉండదు క్రైమ్కి. వాడు ఆ టైంలో తాగుతారు, గంజా తీసుకుంటారు, సెక్షువల్ ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళిపోయి ఎవరు కనబడితే వాళ్ళని తీసుకెళ్ళి గ్యాంగ్ ఇట్లా. ఇంకా అక్కడ మొత్తము కులాలు ఉండవు. ఓకే, మగోడు ఆడపిల్ల కావాలి వాడికి, అదే ఉండిద్ది అనమాట ఆ టైంలో. సో ఎనివే, అక్కడ వెస్ట్ బెంగాల్లో మరి కమ్యూనల్ యాంగిల్ ఎందుకు వచ్చిందంటే ఇలా కోపం వచ్చింది. అక్కడ ముస్లిం వాళ్ళ పిల్లల చనిపోతే వాళ్ళ కోపం వచ్చింది కదా, వాళ్ళకి కోపం వచ్చింది. ఒక అనుమానం ఉన్న ఒకరిని పట్టుకొని చంపేశారు. ఒకరిని చంపారు. ఇంద్రజిత్ మండల్ అనేవాడిని పట్టుకొని చంపారు. ఇంద్రజిత్ మండల్ అనేవాడిని పట్టుకొని చంపితే ఈ ఇంద్రజిత్ మండల్ అనేవాడిని ఒక తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి అసలు ఈడు కాదన్నారు. ఇంద్రజిత్ మండల్ అనేవాడు కాదు యాక్చువల్గా, పాపం వాడు ఇన్నోసెంట్, వాళ్ళకి సంబంధం లేదు, వేరే గ్యాంగ్ అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేశారని ఇన్వెస్టిగేషన్లో తేలింది. సో ఇప్పుడు అక్కడ ముస్లింలు ఈడనుకొని ఒక అతను చంపేశారు. కానీ యాక్చువల్గా ఇన్సిడెంట్లో ఇంకొకటి దొరికాడు, ప్రభాస్ మండల్ అనేవాడు దొరికాడు. ఈ ప్రభాస్ మండల్ అనేవాడు యాక్చువల్గా అమ్మాయిని తీసుకెళ్ళాడు సీసీటీవీలో కనుక్కుని. వాటితో పాటు ఒక ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఐదుగురిని అరెస్ట్ చేసి ఈ ఐదుగురిని తీసుకెళ్తే సీన్కి రీకన్స్ట్రక్షన్ అని ఒక ప్లేస్కి తీసుకెళ్తే అక్కడ ఈ ప్రభాస్ మండల్ అనేవాడు నా గన్ను లాక్కొని పోయాడు, కానిస్టేబుల్స్ దగ్గర నుంచి కాల్చడం మొదలెడితే ఆత్మరక్షణ కోసం అని చంపేశామని. ఇదంతా ఇక జనరల్గా ఎన్కౌంటర్ స్టోరీ, ప్రతి ఎన్కౌంటర్లో ఇదే స్టోరీ చెప్తారు కదా, ఎన్కౌంటర్ చేస్తారు. ఇప్పుడు ఎందుకు వాడు చిన్నపిల్ల కదా, చిన్నపిల్లని తీసుకెళ్ళాలంటే వాడికి 26 years అంటే. సో ఎన్కౌంటర్ చేస్తారు. ఎన్కౌంటర్ చేసి ఇప్పుడు అక్కడ పోలీసులు జనరల్ చెప్పరు కదా ఎన్కౌంటర్ చేసామని, ఇది హ్యూమన్ రైట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు అబద్ధం చెప్తారు, ఇది మా గన్ లాక్కున్నాడు అది ఇది అని. సరే, ఒకటి అయితే అర్థమైంది, ఎన్కౌంటర్ చేశారని, వాడు చచ్చిపోయాడు. సో వాడు క్రిమినల్ని చంపారు, దట్ ఈస్ ఫైన్. బట్ ఇక్కడ ఈ మాబ్ లించింగ్ జరిగింది. మాబ్ లించింగ్ దగ్గర ముఖ్యమంత్రి ఏమంటాడంటే, సువేందు అధికారి ఏమంటాడంటే, ఇక్కడ మాబ్ లించింగ్ యాంగిల్ ఉంది అనగానే మళ్ళీ గొడవ అయింది. కమ్యూనల్ యాంగిల్ ఉంది అనగానే గొడవ అయింది. కమ్యూనల్ యాంగిల్ ఉంది అన్నాడు ముఖ్యమంత్రి, సువేందు అధికారి. కమ్యూనల్ యాంగిల్ ఏంటంటే, వాళ్ళ పిల్ల చనిపోయిన తర్వాత అక్కడ కమ్యూనిటీ ఏముంది? ఇప్పుడు వాళ్ళ పిల్లని తీసుకెళ్ళి గ్యాంగ్ రేప్ చేశారు. హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా ఆ పిల్లకి సంబంధించిన తల్లిదండ్రుల రియాక్షన్ సేమ్ కదా. అక్కడ ఎవరైనా ఎంత ఓకే. ఇప్పుడు హిందూ పిల్లని తీసుకెళ్ళి చేస్తే హిందువుల చుట్టుపక్కల ఉన్న బంధువులను మొత్తం కోపం వచ్చేస్తుంది కదా. ఇంకా అక్కడ కమ్యూనిటీ ఏముంది? అక్కడ హిందూ ఏముంది, క్రిస్టియన్, ముస్లిం ఏముంది? అలాగే ముస్లిం అమ్మాయిని తీసుకెళ్లారు, అది రేప్ చేశారు. సో అక్కడ ఉన్న వాళ్ళకి కోపం వచ్చేసి ఒకటి మీద అనుమానం వాడిని పట్టుకొని చంపారు. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే కమ్యూనల్ యాంగిల్ ఉంది అనగానే మళ్ళీ గొడవ అయింది. అక్కడ కమ్యూనల్ యాంగిల్ ఏంటి సార్, అక్కడ ఒక ఆడపిల్లని చంపేస్తానే ఆ యాంగిల్ ఆ గొడవ వచ్చింది. ఈయన ఎందుకు అన్నాడు ముఖ్యమంత్రి గారు ఏమంటారు, వాడు కాదు కదా, వేరే వాడిని ఎందుకు చంపారు, వేరేవాడు కదా, వాడిని ఇన్నోసెంట్ని చంపారు, ఒక హిందూ వ్యక్తిని చంపారు, కమ్యూనల్ యాంగిల్ అనగానే వాడు అనుకొని చంపారు. వాడు రాంగ్ పర్సనే చంపుండు, వాళ్ళు రాంగ్ పర్సనే చంపారు.
వాడు అనుకొని చంపారు. బట్ అక్కడ కోపంలో ఉన్నప్పుడు వీడు అనుకున్నప్పుడు ఇక వాడు అనుకునే చంపుతారు కదా. సో అక్కడ కమ్యూనల్ యాంగిల్ ఏం లేదు అనేది ఇక్కడ అదొక కాంట్రవర్సీ అయిపోయింది. ఈ మీన్ వైల్లో మమతా బెనర్జీ ఏం చేసింది, ఆ పిల్ల ఇంటికి వెళ్ళటానికి మొదలెడితే అక్కడ మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకుంటే గొడవ చేసింది ఆమె. గొడవ చేస్తే మళ్ళీ అదొక గొడవ అయింది. మాజీ ముఖ్యమంత్రి మీరు అడ్డుకున్నారు, ఆ పిల్ల ఇంటి దగ్గరికి వెళ్తుంటే అని చెప్పి అదొక గొడవ అయింది. సో ఇవన్నీ కూడా ఒకదానంటే ఒకటి రాజుకున్నాయి. అక్కడ రాజుకొని గొడవ అవుతుంది వెస్ట్ బెంగాల్లో. ఈ మధ్యలో మహబూబా మొయిత్రా ఒక స్టేట్మెంట్ చేసింది. ఈ మహబూబా మొయిత్రా అంటే నువ్వు ఎందుకు ఎన్కౌంటర్ చేసావు, వాడు వెనక ఇంకెంతమంది ఉన్నారో పట్టుకోవాలి కదా, మీరు అలా ఎన్కౌంటర్ చేస్తే సత్యం ఎలా తెలిసిద్ది, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు ఎలా తెలిసిద్ది, నువ్వు ఇన్వెస్టిగేట్ చేయాలి, వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయాలి, కానీ ఎందుకు చంపారు, ఆడ చచ్చిపోవటం వల్ల ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యింది కదా అనేది మహబూబా మొయిత్రా చేస్తున్న ఒక ఆర్గ్యుమెంట్. సో ఇవన్నీ కూడా ఒకదానంటే ఒకటి ఇట్ లెడ్ టు సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ దేర్. ఓకే, ఇప్పుడు ఆనంద్ సర్దార్, దిబాకర్ సర్దార్, కబీర్ మొల్లా అనే ముగ్గురు ప్లస్ ఆ చనిపోయినవాడు ఎవరు ప్రభాస్ మండల్, వాడు మెయిన్ అక్యూజ్డ్. ప్రభాస్ మండల్ అనేది మెయిన్ అక్యూజ్డ్, వాడికి గ్యాంగ్ రేప్ కాబట్టి మరి వీళ్ళు కూడా ఆనంద్ సర్దారు, దిబాకర్ సర్దారు, కబీర్ మొల్లా ఈ ముగ్గురు ప్లస్ మొత్తానికి 4గురిని అరెస్ట్ చేశారనమాట. ఈ 4గురిలో ఈ కబీర్ మొల్లా అనేవాడు ముస్లింలాగా అనిపిస్తున్నాడు. సో కాబట్టి ఆ క్రైమ్కి ఈ కమ్యూనిటీ అంటలా, ఒకవేళ ముస్లిం లేకపోతే మళ్ళీ అదొక పెద్ద గొడవ అయి ఉండేది. హిందూ పిల్లలు ముస్లిం అమ్మాయిని తీసుకెళ్ళారు, అదొక గొడవ అయి ఉండేది. సో వాళ్ళలో ఒక ముస్లిం ఉన్నాడు కాబట్టి అది డైవర్ట్ అయింది. ఇప్పుడు ఈ సువేందు అధికారి ఈ కమ్యూనల్ మాబ్ లించింగ్కి కమ్యూనల్ గొడవ అనగానే తల్లిదండ్రుల యొక్క ఎమోషన్స్కి కమ్యూనిటీ ఏముంటుందని అదొక గొడవ. ఓకే, ఈమె మహబూబా మొయిత్రా జంగిల్లా చేశారు, యూపీ 2.0 అని చెప్పి ఒక స్టేట్మెంట్ చేసింది. రూల్ ఆఫ్ ది జంగిల్ చేస్తున్నారు మీరు, ఉత్తరప్రదేశ్ లాగా తీసుకెళ్ళి క్రిమినల్ని మీరు కాల్చిపడేస్తే చట్ట ప్రకారం తీసుకెళ్ళాలి, వాడిని ఇన్వెస్టిగేట్ చేయాలి, వెనక ఎవరెవరున్నో చెప్పాలి, కనుక్కోవాలి. ఇదంతా చేయకుండా నువ్వు సింపుల్గా దొరికినట్టు చంపేస్తే సత్యం ఎలా తెలిసిద్ది అనేది ఈమె, మీరు యూపీలో ఉన్న చట్టాన్ని తీసుకొచ్చి పెడుతున్నారని ఈమె మహబూబా మొయిత్రా చెప్తుంది. ఓకే, సో ఇది మనకి ఒకటి తెలిసినటువంటి సమాచారం, మనకు కనిపిస్తున్న సమాచారం ఇది ఇంతవరకు. ఓకే, సరే ఏదేమైనా అక్కడ ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు ఎంటైర్ ట్రాన్సాక్షన్ ఇద్దరు చనిపోయారు. ఒకడు ఇంద్రజిత్ మొండల్ అనేవాడు చనిపోయాడు, ప్రభాస్ మండల్ అనేవాడు చనిపోయాడు. అంటే ఇద్దరు మండల్ అంటే ఇద్దరు బ్రదర్స్ ఏమో నాకు అనుమానం వచ్చింది. తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే అది జస్ట్ రావు, కుమార్, బాబు ఇట్లా వెనక్కి తోకలు పెట్టుకుంటారు, అలాగే మొండలు పెట్టుకుంటారంట వాళ్ళు అక్కడ. సో కాబట్టి నాట్ బ్రదర్స్. సో అలా సంథింగ్ లైక్ రమేష్ కుమార్ అండ్ శ్రవణ్ కుమార్ ఓకే, అట్లా వెనక్కి వచ్చినట్టుగా మొండలని పెడతారట వాళ్ళు. అలాగా ప్రభాస్ మండల్ అండ్ ఇంద్రజిత్ మండల్ అనే ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు ఈ యొక్క ఎంటైర్ ట్రాన్సాక్షన్లో మమతా బెనర్జీని ఆపేశారు. మహబూబా మొయిత్రా స్టేట్మెంట్ చేసింది, ముఖ్యమంత్రి ఏమో కమ్యూనల్ యాంగిల్కి తీసుకెళ్ళాడు దాన్ని. అంత రచ్చ అవుతుంది ఇప్పుడు వెస్ట్ బెంగాల్. అది సంగతి. థ్యాంక్ యూ, నమస్కారం.